సారీ ఆడబిడ్డలు క్షమించాలి, వెనుక ఉన్న వాళ్లకు కనబడతలేదు. కానీ ఈ మీడియా వాళ్ళ ద్వారా లక్షలాది మందికి కనబడుతుంది కాబట్టి కొంచెం మనం సహకారం అందిద్దాం. ఇవాళ ఇక్కడికి తెలంగాణలో ఉన్నటువంటి 33 జిల్లాల నుండి కూడా మా ఆడబిడ్డలందరూ కూడా తరలి వచ్చినారు. వారందరికీ ముందుగా హృదయపూర్వకంగా చేతులు జోడించి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. అట్లానే హైదరాబాద్ నగరం మూలల నుంచి కూడా వచ్చినటువంటి మా ఆడబిడ్డలకి జాగృతిలో ముందు నుండి యాక్టివ్గా ఉండి పనిచేసినటువంటి మా ఆడబిడ్డలందరికీ కూడా, బీఆర్ఎస్ పార్టీ నుండి యాక్టివ్గా ఉండి పనిచేసినటువంటి మా ఆడబిడ్డలందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. రాష్ట్ర వ్యాప్తంగా చూసినట్టయితే సోదరి సునీత గారు, మంజుల గారు, శ్రీమతి గారు, సంతోష గారు, భాగ్య గారు, వెంకటలక్ష్మి గారు, మహేశ్వరి గారు, పవిత్రవాణి గారు, శుభరాణి గారు, రాధా గారు, ధనలక్ష్మి గారు, సునీత గారు, భారతి గారు, అట్లానే జాగృతి అర్చన సేనాపతి గారు, మేక లలిత యాదవ్ గారు, సుచిత్ర గారు, రజితారెడ్డి గారు, శైలజ, గొబ్బూరు శైలజ, మనోజ గారు, లావణ్య గారు, శోభా గౌడ్ గారు, స్వప్నారెడ్డి గారు, సంధ్యారెడ్డి గారు, ఇంకా అనేక మంది ఉన్నారు. హైదరాబాద్ నుండి వచ్చినటువంటి జ్యోతి గారు, సుజాత గారు, కేఆర్ఎస్ లక్ష్మి గారు, టి లక్ష్మి గారు, ఎం లక్ష్మి గారు, చాలా మంది లక్ష్మిలు ఉన్నారు. అట్లానే డి లలిత గారు, శోభారాణి గారు, జె పద్మ గారు, అమ్మాజీ గారు, నిర్మల గారు, శాలిని గారు, ఇంకా పేర్లు చెప్పినటువంటి అనేక మంది కూడా ఉన్నారు, క్షమించాలి ఏమనుకోవద్దు. అట్లనే మరి వీళ్ళందరినీ కష్టపడి 15-20 రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేసి తిరిగి ఒక దగ్గరికి తీసుకొచ్చినటువంటి మా ఆత్మీయ సోదరి చెల్లి మాధవి గారికి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాం. ఇది చాలా చాలా కీలకమైనటువంటి సమావేశం. ఇవాళ మనందరం ఇక్కడ సమావేశమైనంటే దాని వెనుక రాజకీయాలు లేవు, దాని వెనకాల రేపొద్దునే ఎన్నికలు ఉన్నాయి, దానిలో ఓట్లు ఏమని అడిగేటటువంటి విషయం ఇది కాదు. ఇవాళ మనందరం ఇక్కడ కలిసినామంటే అంతర్జాతీయ మహిళా దినోత్సవం రాబోతా ఉన్నది, మార్చి 8వ తారీఖు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం వచ్చే లోపలనన్నా మరి పోయిన సంవత్సరం అంతా మహిళల గురించి మనం ఏం మాట్లాడుకున్నాము, వచ్చే సంవత్సరంలో మన బతుకులు ఎట్లా మారాలి అనేటటువంటి ఆలోచన చేసుకోవాల్సినటువంటి సమయం. అది ఒక్కరోజే చేస్తే సరిపోతుంది అక్క అంటే సరిపోదు. సంవత్సరం అంతా కూడా మనం మన కోసం పనిచేసుకుంటూనే ఉన్నాం. కానీ బర్త్డే వచ్చినప్పుడు స్పెషల్గా ఎట్లుంటుందో, మహిళా దినోత్సవం వచ్చినప్పుడు మాత్రం మరింత ముఖ్యంగా మహిళల గురించి ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎవరమైనా సరే సింహావలోకనం అంటారు. అంటే ఏంటంటే సింహం ఒక 3 అడుగులు ముందుకేసినాక ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటుంది అన్నట్టు. చూసుకొని ఓకే కరెక్ట్ తోవలనే పోతున్నామా, ఎటు దిక్కు పోవాలని ఆలోచన చేసుకుంటుంది. దాన్ని సింహావలం. ఇవాళ ఇక్కడ ఇంతమంది మహిళా సింహాలందరం కూడా కలిసి తెలంగాణ ఆడబిడ్డలము మరి ఎటు దిక్కు పోతున్నాము, ఇక ముందు మన భవిష్యత్ తరాల బిడ్డల్ని ఎటు దిక్కు నడిపియాలి అని ఆలోచన చేసుకోవడానికే ఇవాళ ఈ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఇక్కడ ఉన్నది నిజంగా కూడా మొత్తం ఒక్కొక్కరు పవర్ఫుల్ మహిళలు. మీకు ఒక్క విషయం అర్థమైతే తెలంగాణ వ్యాప్తంగా నరనరాన గ్రామ గ్రామాన్ని అర్థమైపోయినట్టే. మీకు తెలుసు డాక్టర్ ఏం చేస్తాడు, మనకు జ్వరం వస్తే డాక్టర్ దగ్గర పోతే చిన్న ఒక సూది ఒక దగ్గర ఇస్తాడు, కానీ ఆ సూది నరానికి ఎట్లయితే వెళ్ళిపోతుందో ఇవాళ నేను ఇక్కడ మీకు చెప్పే మెసేజ్ తెలంగాణ వ్యాప్తంగా పోతుందన్న విషయం నాకు తెలుసు. మీరు ఒక్కొక్కరు 10,000 పెట్టు ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా. అందుకే మళ్ళొక్కసారి మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా మీ సమయము, ఇల్లు, పిల్లలు అన్ని వదిలేసి ఇక్కడికి వచ్చినందుకు మనస్ఫూర్తిగా అందరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మరి ఇవాళ ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్రం రాకముందు మనం కొట్లాడినాం, ఖచ్చితంగా రాష్ట్రం రావాలి అని మనందరం వెంటబడ్డం, కొట్లాడినాం. రాష్ట్రం వస్తే మనకు ఆడబిడ్డలకు బతుకు మంచిగా ఉంటుంది, ఇబ్బంది ఉండకుండా ఉంటుంది అనుకున్నాం. ఇక్కడ చాలా మంది బీడీ కార్మికులు ఉన్నారు, అక్క చెల్లెలు సోదరులందరూ కూడా. వాళ్ళందరం కూడా ఎట్లా కొట్లాడినాం. అంతకుముందు ఆంధ్రాలో ఉన్నప్పుడు మనకు బీడీల గురించి పట్టించుకున్న పరిస్థితి లేదు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు. కానీ తెలంగాణ వచ్చినాక బీడీ పరిశ్రమ, బీడీలకు సంబంధించినటువంటి కష్టాలు తెలుసు కాబట్టి మరి ముఖ్యమంత్రి ఆనాడు కేసీఆర్ గారు బీడీ కార్మికులందరూ కూడా పెన్షన్ ఇస్తామని మాట ఇచ్చిండ్రు, అన్నట్టుగా ఇచ్చుకుంటూ పోయినాం. అట్లనే తెలంగాణ రాష్ట్రంలో మహిళలందరి కోసం కూడా అనేకమైన కార్యక్రమాలు చేసుకున్నాం. కానీ ఇవాళ ఏం జరుగుతున్నదో ఒకసారి చూడాలి దయచేసి. ఏం జరుగుతుంది ఇవాళ? ఇతర ప్రభుత్వం కేసీఆర్ గారు పక్కకు తప్పుకొని రేవంత్ రెడ్డి గారు వచ్చి కరెక్ట్ గా 13-14 నెలలైంది. క్రైమ్ రేటు 20% పెరిగింది. క్రైమ్ రేటు 20% పెరిగింది.
మహిళలు ఎక్కడ కూడా సేఫ్ గా ఉన్నామా ఇంటికి పోతామా అనేటటువంటి పరిస్థితి ఉన్నది. కాలేజ్కి ఆడపిల్ల ఏంటంటే ఇంటికి వచ్చే వరకు రందయ్యేటటువంటి పరిస్థితి ఉన్నది. శివారు ప్రాంతాలలో ఎవరైనా ఇల్లు కట్టుకొని ఉన్నారంటే దొంగలు ఎప్పుడు పడి ఉన్నది దోసుకపోతారు అనేటటువంటి పరిస్థితి ఉన్నది. ఇవాళ పొద్దున్నే మళ్ళా లొల్లి ఏంటిది, శివాలయంలో ఎవరో తీసుకుపోయిందో వేసిరట హైదరాబాద్ లో ఓల్డ్ సిటీలో, కథం షురు. 10 ఏళ్ళలో ఎప్పుడన్నా విన్నారమ్మా ఇటువంటి? ఎవరైనా హిందూ ముస్లిం అని కొట్టుకున్నారా కేసీఆర్ సార్ ఉన్నప్పుడు? ఒక్కటంటే ఒక్క కమ్యూనల్ వైలెన్స్ ఇన్సిడెంట్ కాకుండా 10 ఏళ్ళు మనం భద్రతగా కాపాడినాం. ఇవాళ 14 నెలలైంది ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి, రోజు ఒక లొల్లి. అయితే ఒకరోజు ఈ ఊర్ల లొల్లి, ఒకరోజు ఆ ఊర్ల లొల్లి. మొన్న ఆసిఫాబాద్ పోయినా నేను జైనూర్లో, అక్కడనైతే 3 నెలలు కర్ఫ్యూ పెట్టి ఇంటర్నెట్ కూడా బంద్ చేసినటువంటి పరిస్థితి అక్కడ ఉండే. అంటే అంత ఘోరమైనటువంటి పరిపాలన, శాంతి భద్రతలను దగ్గర పెట్టుకోలేనటువంటి పరిపాలన. ఏం కోరుకుంటామమ్మా మనం ఆడవాళ్ళం? 2 విషయాలు కోరుకుంటాం. ఒకటి, మనము మన పిల్లలు భద్రంగా ఉండాలి. 2, మనకు భవిష్యత్తు మీద ఒక భరోసా ఉండాలి. ఇంతకు మించి మనకేం పెద్ద పెద్ద కోరికలు ఉండవు. మనం భద్రంగా ఉండాలి, మన పిల్లలు భద్రంగా ఉండాలంటే రాష్ట్రాన్ని ఏలుతున్నటువంటి పెద్దవాళ్ళు ఎట్లా ఆలోచన చేయాలి? ఒక పెద్దన్నలాగా, ఒక తండ్రిలాగా ఆలోచన చేసి, మరి ఇవాళ ఆడపిల్లలు ఎటన్నా పోతున్నారంటే అక్కడ లైట్లు ఉన్నాయా లేవా, అక్కడ పోలీసు వాళ్ళు తిరుగుతుందా లేదా, అక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయా లేవా, గివే ఆలోచన చేయాలి. కానీ అటువైపు ఆలోచన చేయడం లేదు ఈ ప్రభుత్వం. మీ అందరు తెలుసు, ఊర్లలో నేను కూడా నిజామాబాద్ ఎంపీగా, నిజామాబాద్ పార్లమెంట్ సభ్యురాలుగా ఉన్నాం. అధికారంలోకి వచ్చినాక ఎంటబడి నిజామాబాద్ శివారు ప్రాంతాల వరకు కూడా లైట్లు పెట్టించి, సీసీ కెమెరాలు పెట్టించి అనేకమైనటువంటి ప్రయత్నాలు చేసినాం. కానీ ఈ సంవత్సర కాలంగా అసలు దాన్ని ఊసే లేదు. నిన్న కాక మొన్న అసెంబ్లీలో అడిగిన నేను ఎన్ని సీసీటీవీ కెమెరాలు ఉన్నాయని. మనం పెట్టిన వాటిలలో 70% కూడా పనిచేస్తలే వాటిపు. అంటే అంత దారుణంగా అసలు శాంతి భద్రతల మీద ఇంట్రెస్ట్ లేనటువంటి ప్రభుత్వం ఇక్కడ నడుస్తూ ఉన్నది. మిమ్మల్ని అందరూ కూడా నేను కోరేది ఒకటే, హైదరాబాద్ కావచ్చు, ఏ జిల్లా కావచ్చు, మహిళలుగా మనం కోరుకునేది ఒకటే, భద్రత కోరుకుంటాం. ఆ భద్రత కోసం కూడా ఇలా కొట్లాడి ఉద్యమించాల్సినటువంటి సమయం వచ్చింది. ఇక రెండోది, ఎన్నికలలో అధికారంలోకి రావడానికి ఏం చెప్పిండ్రు? చాలా మాటలు చెప్పిరు మనకు. ఏమన్నారు? 18 ఏళ్ళు నిండినటువంటి ప్రతి ఒక్క ఆడబిడ్డకి స్కూటీ ఇస్తామని చెప్పారు. వచ్చినా ఎవరికైనా స్కూటీ? చేతులు చూపించాలి. వచ్చినా ఎవరికైనా స్కూటీ? ఒక్కరు కూడా రాలే. మీకు వచ్చిందా? అయినాక రాలే కదా. మీ బిడ్డకు వచ్చిందా? మన ఇంట్లో ఎవరికైనా వచ్చిందా? ఇవాళ ఆ స్కూటీ గురించి మనం అడగాలి. ఎందుకంటే ఆ స్కూటీ వచ్చేలో ఉన్నటువంటి వాళ్ళు వెళ్తారు కాలేజీలకు, కానీ వాళ్ళ తరఫున మనం అడగాల్సినటువంటి సమయం వచ్చింది. రెండవది, మీకు తెలుసు, కేసీఆర్ గారు ఒక మానవతా దృక్పథంతో ఒక పేద ఇంటి ఆడపిల్ల కడుపుతో ఉంటే ఆశా వర్కర్లు ఇంటి దాకా వచ్చి మాట్లాడి చేయబట్టి ముట్టుకొని చూసి హాస్పిటల్కి తీసుకుపోయి అపాయింట్మెంట్ చూపించి మళ్ళీ ఇంటి దగ్గర దించిపోయేది. అదే ప్రసూత అయ్యేది ఉంటే కూడా ఇంటికి వచ్చి అంబులెన్స్ ఎక్కించుకపోయి కేసీఆర్ కిట్టు చేతిలో పెట్టి మళ్ళీ ఇంటి దాకా వచ్చి దించుకుపోయేది. ఇవాళ మీరు ఊర్లలో ఉన్నారమ్మా, ఇవాళ అవుతుందా ఆ పని? వస్తుందా అంబులెన్స్ మీ దగ్గరికి? ప్రభుత్వానికి పట్టున్నదా కనీసం? సరే, కేసీఆర్ కిట్టు మీద కేసీఆర్ సార్ బొమ్మ ఉన్నది కాబట్టి నీకు నచ్చలేదు అనుకుందాం. మరి ఇంటికి ఆడపిల్లకు నెల 1000 రూపాయలు ఇచ్చిండు కదా కేసీఆర్ సార్. పేద ఇంటి ఆడపిల్ల కడుపుతోని కూలీ వేసుకునే పరిస్థితి ఉంటది, అట్లా ఉండొద్దని 1000 రూపాయలు ఇచ్చిండు కదా. పోనీ అవ్వన్న ఇయ్యొచ్చు కదా. ఇంత మానవత్వం లేకుండా ఉంటారా రేవంత్ రెడ్డి గారు? మీరు ఇంత మానవత్వం లేకుండా ప్రభుత్వం నడుస్తుందా? జరుగుతున్న మంచి పనులు పార్టీలు ఎవరైనా ఉండొచ్చు, ఖచ్చితంగా ప్రజలకైతే అందాలి. ఇవాళ నేను ఇక్కడ నుండి డిమాండ్ చేస్తా ఉన్నా, ఖచ్చితంగా కేసీఆర్ కిట్ పథకంలో ఏదైతే ఇదివరకు మనం నెలకు 1000 రూపాయలు ఆడబిడ్డలకు ఇచ్చినామో పేద ఇంటి ఆడపిల్లలకు, అది రావాలే, ఇయ్యాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఆనాడు సర్కార్ దవాఖానలు మనం మంచిగా చేసుకున్నాం. ప్రైవేట్ హాస్పిటళ్లలో పోతే ఒళ్ళు గుళ్ళు అవుతున్నది, ఇల్లు గుళ్ళు అయ్యే పరిస్థితి ఉన్నది, వాళ్ళు అవసరం ఉన్నా లేకున్నా ఆపరేషన్లు చేస్తున్నారు అనేటటువంటి ఒక బాధతోని ప్రభుత్వ ఆసుపత్రులు మంచిగా చేసుకున్నాం. మళ్ళీ ఇప్పుడు ఏమైంది? ఉల్టా సిస్టమ్. ప్రభుత్వ ఆసుపత్రికి పోవాలంటే భయపడే పరిస్థితి వచ్చింది. దయచేసి ప్రభుత్వ ఆసుపత్రుల మీద శ్రద్ధ పెట్టాలని కూడా ముఖ్యమంత్రి గారిని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ ఇక్కడ ఇంకో మాట మనం ఆలోచన చేయాలి. ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులను ఎవరు ప్రజలు నమ్మరే. తెలంగాణ ప్రజలు ఏం చేసిరు? కాంగ్రెస్ నాయకులు ఢిల్లీ నుంచి సోనియా గాంధీని తీసుకొచ్చిరు, ప్రియాంక గాంధీని తీసుకొచ్చిరు, రాహుల్ గాంధీని తీసుకొచ్చిరు. వాళ్ళకు వచ్చిరాని తెలుగులో 2-3 చిలుక పలకలు పలికిరు. ఏమన్నారు? మీకు ప్రతి మహిళకు 2500 రూపాయలు ఇస్తాం, ఖచ్చితంగా ఇస్తాం. సోనియమ్మ ఇగో ఇది నా గ్యారంటీ అని 6 గ్యారంటీలు సోనియమ్మ గారు ఇచ్చారు. రేవంత్ రెడ్డి గారు ముఖం చూసి కాదు, సోనియా గాంధీ గారి ముఖం చూసి, రాహుల్ గాంధీ గారి ముఖం చూసి, ప్రియాంక గాంధీ గారి ముఖం చూసి కొంత ఆడబిడ్డలు సరే ఇస్తా అంటాడు కదా, కేసీఆర్ సార్ 2000 ఆల్రెడీ ఇస్తున్నాడు, ఈయన 4000 ఇస్తా అంటుండు,
ఈయన 2500 ఇస్తా అంటుండు అందరికీ ఆడపిల్లలకు అని చెప్పి సరే అవకాశం ఇద్దామని ప్రజలు అవకాశం ఇచ్చారు. కానీ ఇలా పరిస్థితి ఏమైంది? 14 నెలలు అయితే 2500 రూపాయలు ఎవరికి వస్తలేవు. అంటే ఎంత బాకీ పడ్డాడు రేవంత్ రెడ్డి గారు? మనకు 35,000 పైసలకు బాకీ పడ్డారు. అంతేనా? ఒక్కొక్క ఆడబిడ్డకు ఇవాళ డిమాండ్ చేస్తా ఉన్నాం, మా ఆడబిడ్డలందరికీ కూడా 35,000 రూపాయలు మీరు అకౌంట్లో వేయండి, నెల నెలకు 2,500 రూపాయలు ఇవ్వండి అని నేను డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు ఇచ్చిన మాట తప్పితే ఏమైతుందో తెలుసా? మేము రుణమాఫీ చేస్తాం, మేము రైతు భరోసా ఇస్తాం, మీకు ఎరువులు టైంకి ఇస్తామని అన్నారు. ఇయ్యలే. కాబట్టి రాహుల్ గాంధీ గారు నిన్న వరంగల్ వచ్చే ధైర్యం లేకుండా పారిపోయిండు పాపం ఆయన. తెలంగాణ బిడ్డలతో పెట్టుకుంటే ఎట్లుంటది మరి? అది అసలే వరంగల్ గడ్డ. అక్కడ మంచి మంచి వాళ్ళనే మనం రానియలే, వాళ్ళ పప్పులు ఉడకనియలే. రాహుల్ గాంధీ గారు ఇవాళ హైదరాబాద్ వరంగల్ వద్దాం తెలంగాణ వద్దాం అంటే ఇచ్చినటువంటి మాట తప్పితే అస్సలే ఊరుకోరు. నిన్న వరంగల్లో జరిగింది, ఇవాళ నేను చెప్తున్నా, మా ఆడబిడ్డలకు ఇచ్చినటువంటి మాటలు కనుక మీరు పూర్తి అయిపోతే రేపు తెలంగాణలో ఎక్కడికి కూడా రాలేని పరిస్థితి వస్తుంది ఈ గవర్నమెంట్ కు. ఆ విషయం ఆలోచన చేసుకోవాలి. మనకు 200 యూనిట్ల కరెంట్ ఇస్తామన్నారు, అది ఏమంటున్నాం. మీరు నెలకు ఒక సిలిండర్ 500కి ఇస్తామంటున్నారు, అది ఏమంటున్నాం. రేషన్ కార్డులు ఇస్తామన్నారు, అది ఏమంటున్నాం. మేమేం కొత్త మీరు చెప్పింది చెప్పినట్టుగా చెయ్యమని మాత్రమే అడుగుతా ఉన్నాం. ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా 33 జిల్లాల నుంచి ఇక్కడికి మా ఆడబిడ్డలు వచ్చారు. శాంపిల్ మాత్రమే ఇది. మార్చి 8 నాడు సినిమా అసలు ఉంటది. ఆ రోజు మహిళా శంకారావం మనం చేయబోతా ఉన్నాం. బూటకపు మాటలు చెప్పి మహిళలతో ఓట్లేయించుకొని మహిళలకు 14 నెలలైన తర్వాత కూడా ఒక్క రివ్యూ మీటింగ్ పెట్టలేదు. అంటే ఎంత చిన్న చూపు ఉండాలి? ఆడపిల్లలు ఎందుకు అడుగుతారులే అని అనుకుంటున్నది ప్రభుత్వం, కానీ ఖచ్చితంగా అడుగుతాం. మార్చి 8వ తారీఖు నాడు ఇంకా బలంగా అడుగుతాం. రాష్ట్ర వ్యాప్తంగా తరలి వచ్చి అడుగుతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి మహిళల్ని మీరు అల్కగా తీసుకోకండి. మాకు ఇచ్చినటువంటి మాటల మీద గౌరవ ముఖ్యమంత్రి గారు తక్షణమే రివ్యూ మీటింగ్ పెట్టాలి. రేషన్ కార్డులు నిన్న పోర్టల్ ఓపెన్ అయింది అన్నారు, మళ్ళా చూస్తే మళ్ళా బంద్ అయింది అంటారు, మళ్ళా ఓపెన్ అయింది అంటారు. అది నిరంతర ప్రక్రియగా జరిగేటట్టు దయచేసి చేయాలి. రెండవది 200 యూనిట్ల కరెంటు 500 మందికి ఒకరికి వస్తున్నది, అందరికి వస్తలేదు. వచ్చేటట్టుగా పేదవాళ్ళకి అందేటట్టుగా ప్రయత్నం చేయాలి. మీరు ఫ్రీ బస్ ఇచ్చిండ్రు, మిగతా అన్ని తుసుమనిపించారు. అట్లా కాకుండా ఫ్రీ బస్ ఇచ్చినప్పుడు కూడా మహిళలకు గౌరవం లేకుండా పోతున్నది, మర్యాద లేకుండా పోతున్నది. బస్సుల సంఖ్య దయచేసి పెంచండి. బస్ స్టాండ్ డ్రైవర్లను ఆపేటట్టుగా మీరు స్ట్రిక్ట్ గా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్లు ఇవ్వండి. ఆర్టీసీ కార్మికులవి కూడా గోస పోసుకోకరి వాళ్ళ కడుపు కొట్ట వాళ్ళ జీతాలు టైంకి ఇంది, మా ఆడబిడ్డలకు కరెక్ట్ గా సేవ చేసేటట్టుగా వాళ్ళని ప్రయత్నం చేయండి. బస్సుల సంఖ్య పెంచమని కూడా చేస్తా ఉన్నాను. మరి ఇవన్నిటి కార్యాచరణతోని ఖచ్చితంగా మార్చి 8 నాడు జరిగేటటువంటి ఇందిరా పార్క్ లో జరుగుతుంది మహిళా శంకారావం. తెలంగాణ జాగృతి తరఫున జరుగుతుంది. దానికి పెద్ద ఎత్తున మనందరం కూడా హాజరై ఈ గవర్నమెంట్ కి మహిళా శక్తి ఏందో చూపిద్దాము. మహిళలకు ఇచ్చినటువంటి మాటలన్నీ కూడా ఇచ్చే విధంగా పోరాటం చేద్దాము. బీడీ కార్మికులు వచ్చిండ్రు, వాళ్ళకి ఇదివరకు మనం 2,000 ఇచ్చినాం, 4,000 ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఆ 4,000 కూడా తక్షణమే ఇవ్వాలని కూడా మేము డిమాండ్ చేస్తూ, మరి అనేకమైనటువంటి మహిళా సమస్యల పట్ల కూడా ఇంకా పెద్ద ఎత్తున మాట్లాడడానికి మార్చి 8 మీటింగ్ కి తరలి రావాలని తెలంగాణ ఆడబిడ్డలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు పోస్టర్ ఇనాగ్రేట్ చేసుకుంటాము. సో మీరంతా ఎక్కడోళ్ళక్కడ దయచేసి కూర్చోండి. పోస్టర్ ఇనాగ్రేషన్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం జిల్లాల వారీగా కలుసుకుందాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై తెలంగాణ, జై జాగృతి. థ్యాంక్ యూ.